మీడియాలో జగన్ మోహన్ రెడ్డి గారి నోటి వెంట హే రామ్ అనే మాట వినపడటం అనేది, అలాగే రూల్ ఎలా ఫెయిల్ అయింది, చంద్రబాబు గారి రూల్ ఎలా ఫెయిల్ అయింది చెప్పుకుంటూ వచ్చారు. మావిగన్ విషయంలో తన స్టాండ్ని మళ్ళీ ఫర్మ్గా చెప్పారు. రెడ్ బుక్ రాజ్యం ఏలటాన్ని నిలదీశారు. సీనియర్ ఎన్టీఆర్ బతికుంటే ఆయన్ని కూడా రౌడీ అని టర్మ్ చేసేవారేమో, ఖాయం చేసేవారేమో ఆయన్ని కూడా ఈరోజు చంద్రబాబు అనే వ్యాఖ్య కూడా చేశారు. చాలా అగ్రెసివ్గా అయితే అగ్రెసివ్ నోట్లో తన ప్రొటెస్ట్ని ఆయన రిజిస్టర్ చేశారు. కేసులు పెట్టడం ఏంటి, ఈ జర్నలిస్టుల మీద అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం ఏంటి, వేధించడం ఏంటి అంటూ నిలదీశారు. సో ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే మస్తాన్ రావు గారు. అలాగే ఊట్ల సురేందర్ నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే సురేంద్ర నాయుడు గారు. సుజాత గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం అండి సుజాత గారు. యాజ్ వెల్ మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ అధికార ప్రతినిధి. అండ్ కాసరగడ్డ నాగార్జున గారు, బీజేపీ నాయకులు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ మస్తాన్ రావు గారు, ఒకసారి మీ దగ్గరకు వచ్చే ముందు ఆయన హే రామ్ సేవ్ ఆంధ్ర అన్నారు కదా, ఒకసారి ఏ కాంటెక్స్ట్లో ఉన్నారో చూసి మీ దగ్గరకు వద్దాం. అందుకని ఏం లేదు హే రామ్ సేవ్ ఆంధ్ర, అందుకని ఏం లేదు హే రామ్ సేవ్ ఆంధ్ర, అందుకని ఏం లేదు హే రామ్ సేవ్ ఆంధ్ర. అది ఆయన ఎందుకు చెప్పి ఉంటారండి మస్తాన్ రావు గారు? గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రామ్ అనేది ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ అదేవిధంగా ఈ దళిత క్రిస్టియన్లకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని గాంధీ ఏదైతే చెప్పారో హే రామ్ సేవాంధ్ర అని నేను చెప్పాననేది ఆయన గాంధీ గారి మాటలను వ్యాఖ్యలను ఉటంకిస్తూ చెప్పిన పరిస్థితి. అయితే ఇక్కడ ఆయన అర్థం ఏంటో అర్థం కాలేదు. యాక్చువల్గా హే రామ్ అనేది ఆయన గాంధీ గారు అన్న సందర్భంలో ఏది, ఈయన సందర్భంలో వేరు. బట్ దాన్ని నేను ఉపయోగించుకుంటున్నానని చెప్పారు. మరి అది దేనికి దారితీస్తుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఎందుకంటే మతాల ప్రస్తావన వచ్చినప్పుడు ఇక్కడ హే రామ్ వచ్చింది. సో దాన్ని మరి ఏ విధంగా బయటికి వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది, అంటే తనకున్న క్రిస్టియన్ కలర్ ని తొలగించుకునేందుకని ఈ మధ్య గుళ్ళు గోపురాలు వెళ్ళటం, బొట్లు పెట్టుకోవటం, ఇప్పుడు రాముడి ప్రస్తావన తేవటం, ఇవన్నీ అయి ఉండొచ్చు అంటారా? అలాంటి అబ్జర్వేషన్ ఒకటి ఉంది. అది కూడా ఉందండి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఎప్పుడు కూడా ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు రాజకీయ పార్టీ. ఏంటంటే ఆయన తన క్రిస్టియన్లను ప్రకటిస్తారు, తర్వాత మేము రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి లాంటి పదవుల్లో ఉంటాం కాబట్టి అన్ని మతాలు మాకు సమానమే అనే ఒక దీన్ని తీసుకొచ్చేందుకు ఆయన గుళ్ళకి వెళ్తుంటారు. ఈ మధ్య కడపలో అయితే కొన్ని ఆయనే ప్రతిష్టాపన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. సో అక్కడ సాంప్రదాయాలు అనుసరించే విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ తప్పుపట్టడం, విమర్శించడం కూడా మనం చూసాం. ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు. జగన్ గారు ఏ చిన్న తప్పు జరిగినా, లేకపోతే దంపతులు వెళ్ళి పాల్గొనలేదు, హిందూ మతంలో దంపతులకి ప్రాధాన్యత ఉంటుంది అనేది ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళు బహిరంగంగానే మంత్రులు కావచ్చు, వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి కూడా మనం చూడటం. సో సార్, నిన్న మీకు ఓపెనింగ్ రిమార్క్లు చెప్పినట్టు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాలు, ఒకటి లా అండ్ ఆర్డర్ కావచ్చు, లాకప్ డెత్లు కావచ్చు, పోలీసుల దౌర్జన్యాలు అంటూ ఆయన ఎన్టీ రామారావు గారిని కూడా రౌడీగా చేసే అవకాశాలు ఉండేవి, నిజంగా బతుకుంటే అనేది ఆయన ప్రస్తావించారు. ఇది రైతులకు సంబంధించి, అదేవిధంగా రాజధానికి సంబంధించి, అమరావతిలో అవినీతికి సంబంధించి, రాజధానిలో వాళ్ళ పార్టీ స్టాండ్ మార్చుకున్న పరిస్థితుల గురించి, ఇవన్నీ కూడా ఆయన నిన్న చాలా అగ్రెసివ్ గా మీరు అన్నట్టు వెళ్ళిన పరిస్థితి ఉంది. సో నేను ప్రధానంగా ఇప్పుడు ఒకటి లా అండ్ ఆర్డర్, రెండు మావిగన్కి సంబంధించి బాగా రోజు చర్చ జరుగుతున్న పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. తను రాజధాని విషయంలో మేము అమరావతికి పూర్తిగా వ్యతిరేకం, ఇప్పుడు మావిగన్ అనేది ఉంది, అమరావతి ఇంటూ మావిగన్. ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా మేము అమరావతికి వ్యతిరేకం కాదు అన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ స్టాండ్ మార్చుకోవాల్సిన పరిస్థితి, క్లారిటీ అయితే ఇచ్చారు. నేను మావిగన్కి స్టాండ్ అయి ఉంటాను, ఎలక్షన్స్ కూడా వెళ్తాను, మేనిఫెస్టో కూడా అదే ఉంటుంది, ఎవరికి ఓట్లు వేయాల్సిన వాళ్ళు వేస్తారనేది ఆయన ప్రజలకు ఇచ్చారు, పార్టీ నేతలకు కూడా అదే సందర్భంగా చెప్పారు. ఆయన అమరావతికి వ్యతిరేకం అనే మాట ఎక్కడ వాడినట్టుగా అనిపించలేదు. అంటే అమరావతి స్టాండ్ అన్నారు, నేను వ్యతిరేకం అనే మాట వాళ్ళ అంటే కాదు సార్, నేను అనేది అమరావతి వర్సెస్ మావిగన్ అన్నారు. అంటే అది వ్యతిరేకమే కదా వర్సెస్ అంటే. ఆయన మీరు మనం స్పష్టంగా చూస్తే దాన్ని ప్రజాక్షేత్రంలో పెడదాము, దేనికి ఎక్కువ ఓటింగ్ ఉండో అప్పుడే తేలిపోతుంది కదా పద్ధతులు వాడారు. మరి దానికి వ్యతిరేకం అయితేనే కదా ఓటు వేసేది.
అమరావతి వ్యతిరేకం అయితే మీరు మావిగానికి వేయండి, మావిగానికి ఓకే అయితే మావిగానికి వేయండి, లేకపోతే మావిగానికి వ్యతిరేకం అయితే అమరావతికి వేయండి అనేది ఆయన ఉద్దేశం. నేను అనేది ఆ ఉద్దేశం, ఆ కాంటెస్ట్ లో చెప్పాను అమరావతికి వ్యతిరేకం అనేది. అమరావతి మావిగానే తెలుసుకుంటే ప్రజలకు ఆయన చెప్పిన పరిస్థితి కూడా ఉంది. రైట్, ఒకసారి ఆ బయట చూద్దామండి. ఆయన మావిగన్ గురించి ఏమన్నారు చూసి సుజాత గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మావిగన్ గురించి ఒకసారి ఆయన మాట్లాడింది. My next election would be fought on the battle, Mavigan versus Amravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue. For them, we'll put it up in the manifesto also. సుజాత గారు చాలా ఫర్మ్ గా సుజాత గారు ఆయన You will stand by it. వస్తా మసాన్ రావు గారు, ఎందుకంటే ప్యానెల్లో 4-5 ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒకసారి అవకాశం ఇచ్చేసి. సుజాత గారు ఆయన ఎస్ మేము మావిగన్ స్టాండ్ తీసుకున్నాం, ఎవరైతే దానికి ఒక్కరో వాళ్ళు మాకు వేస్తారు, మిగిలిన వాళ్ళందరూ మీకు వేస్తారు, అదే చంద్రబాబు గారికి కూటమికి వేస్తారు. ఆయన లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్కి ఇప్పటికీ కనుక మీరు ఆ వ్యత్యాసం గమనిస్తే ఈసారి చాలా ఫర్మ్గా చెప్తున్నారు. ఏదో కాన్ఫిడెన్స్ అంటే మీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి రోజు రోజుకి ఆయన భాషలో రోజు రోజుకి మీరు చేస్తున్న అరాచకాలు, పెరుగుతున్న అరాచకాలకు సంబంధించి ఆయనకి ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది మాట్లాడుతూ. సో మేము ఎలక్షన్ ఇష్యూగా చేస్తాం మావిగన్ని అనే మాట అన్నారు. నిలబడుతుందా ఆయన తీసుకున్న స్టాండ్ సుజాత గారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఇతర ప్యానలిస్టులకి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ 150 నుంచి 11 సీట్లకు వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రజల తరపున నిలబడి ఆయన ఒక్క పాదయాత్ర చేయడం కానీ, ప్రజల్లో రావడం కానీ, ఏదో ఒక అంటే అనకూడదు కానీ ఒక శవ రాజకీయాలు చేయడం, ఎవరైనా చనిపోతే వచ్చి ఆయన బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడటం తప్పత, లేదంటే మిగతా ప్రజల తరపున ఈ రోజు ఇప్పటి వరకు మాట్లాడిన దాఖలాలు కనిపించట్లేదు. అసెంబ్లీకి అయితే ఎలాగూ రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటన్నది వారి పార్టీ నేతలకే ఒక పెద్ద కన్ఫ్యూజన్ అండి. మాకు ప్రభుత్వానికి ప్రజలకి కన్ఫ్యూజన్ తర్వాత సంగతి, వారి పార్టీ నేతలకే కన్ఫ్యూజన్. ఎందుకంటే మొన్నటి వరకు సిఆర్డిఏ పరిరక్షణ సమితి అన్నారు. సిఆర్డిఏ అంటే అమరావతికి పరిరక్షణ సమితి అని మేము అండగా ఉంటామని చెప్పిన వారి నేతలందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి పెద్ద గొడవ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ మావిగన్న అని చెప్పి వాళ్ళకే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అసలు మావిగన్న లేదంటే అమరావతి రైతులకు అండగా ఉంటారా, అమరావతికి అనుకూలంగా ఉంటారా అనేది ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేశారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక ప్రజల్లో ఒక ఏదో ఒకటి మా పార్టీ ఉంది, మా ఉనికిని చాటుకోవడానికి అన్నట్టు తప్ప ఒక స్టాండ్ అన్నది ఎప్పుడూ లేదండి. అమరావతి విషయంలో తీసుకుంటే కనుక మీరు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను అమరావతికి అనుకూలంగా ఉన్నాను అన్నాడు, అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అన్నారు. తీరా వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. పోనీ 3 రాజధానులు కట్టారంటే అది కూడా లేదు. లాస్ట్ వరకు వైజాగ్ అన్నారు, ఇదిగో వెళ్ళిపోతున్నా వైజాగ్, సంక్రాంతికి వెళ్ళిపోతున్నా, ఉగాదికి వెళ్ళిపోతున్నా అంటూ 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. ఇక్కడ అమరావతిలో బిల్డింగ్లు కానీ కన్స్ట్రక్షన్ కానీ వాటన్నిటినీ నాశనం చేసి ప్రభుత్వ సొమ్ముని నాశనం చేసి ఈ రోజు బడ్జెట్ కూడా పెరిగిపోయి అటు ఇటు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది లేకుండా ఇతర రాష్ట్రాల దగ్గర కూడా చులకన అయ్యే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. ఏ రాష్ట్రానికన్నా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఈ రోజు మళ్ళీ అంటే ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమన్నారంటే ఒక మాట అమరావతికి అనుకూలం అన్నారు, మళ్ళీ దాని తర్వాత వచ్చి మావిగన్ అన్నారు. ఒక్కొక్క ప్రెస్ మీట్ కి ఒక్కొక్క స్టాండ్ మారిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు అమరావతి మీద ఎందుకంటే కక్ష, ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ప్రజలందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు శాంతి భద్రతలుగా ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఎటువంటి గొడవలు జరగలేదు కదా, మళ్ళీ వచ్చి దాని మీద ఎందుకు మీరు గలాటా చేస్తారు? ఇంకా ప్రభుత్వంలో ఏదైనా జరగట్లేదు, ఒక అవినీతి జరుగుతుంటే ప్రశ్నించండి తప్పులేదు, అభివృద్ధి జరగకపోతే ప్రశ్నించండి తప్పులేదు. ఎందుకంటే అమరావతి మీద ఎంత కక్ష మీకు? అమరావతిని ఎందుకు మొదటి నుంచి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వైసీపీ? ప్రజలు తిరస్కరించారు కదా మిమ్మల్ని అమరావతి విషయంలో. మళ్ళీ ఎందుకు అమరావతి విషయంలో పిచ్చి రాజకీయాలు చేసి ప్రజల్లో ఇంకా చెల్లుతున్నాయి? 151 నుంచి 11కి వచ్చి 11 నుంచి 1 తెచ్చుకునే పరిస్థితి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటున్నారండి. వారి పార్టీలో నాయకులు కొంచెం బెటర్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక స్టాండ్. సుజాత గారు ఒక ప్రశ్న, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరో పోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాడు, దాన్ని శవరాజకీయం అంటే, మీరు పిలిపించుకొని మాట్లాడిన దాన్ని, స్వాంతన వచనాలు పలికిన దాన్ని ఏ రాజకీయం అనాలండి? తెలియక అడుగుతున్నాను. చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి ఎట్లాంటి వాళ్ళండి? ఒక ఈవీఎంల మీరు పిలిపించుకొని పరామర్శించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళండి?
మీరు పిలిపించుకొని పరామర్శించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అలాగే సార్ నేను చెప్తున్నాను సార్, ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళని పరామర్శిస్తారు, గంజాయి బ్యాచ్లను పరామర్శిస్తారు, ఒక రౌడీ షీటర్లను పరామర్శిస్తారు. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరామర్శలు. ఇంకా రాష్ట్రంలో అంటే మిగతా అందరూ శాంతి భద్రతలు బాగున్నాయి అంటే ప్రజలందరూ బాగున్నారు. నా ప్రశ్నకి మీ దగ్గర సమాధానం రాట్లా. మీరు పిలిపించుకొని పరామర్శించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ ని పరామర్శించాడు, నేను 100కి 200% అంగీకరిస్తాం మీ మాటకి. మరి మనం క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని పరామర్శించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆ అబ్బాయి తల్లిదండ్రులు మరి ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు, ఏ నేర చరిత్ర ఉన్న కుటుంబానికి చెందిన వాళ్ళు? సార్ ఒక తల్లిగా ఆవిడ ఆవేదనని అదే ఆయన కూడా ఒక తల్లి ఆవేదన చూడటానికే వెళ్ళాడు. మీరు శవరాజకీయం అనే మాటనండి కొంచెం జుడిషియస్ గా మాట్లాడాలి, కొద్దిగా జుడిషియస్ గా వాడాలి. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు నెల్లేయండి, కానీ పరామర్శని శవరాజకీయం అనే మాట లేదు సార్. వైసీపీ శవరాజకీయాలు చేస్తుంది. పరామర్శ చేయాల్సింది నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని ఎందుకు అడగండి? మీరు అడగండి, నేను ఒప్పుకుంటా. అడగండి. అలాగే వాళ్ళు చేసినా మీరు చేసినా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తే ఇప్పుడు మీరు పరామర్శల పేరుతో చేస్తుంది కూడా అదే అని వాళ్ళు టర్మ్ చేస్తారు. మీరేం మాట్లాడలేని పరిస్థితి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యం ఏలుతోంది అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అది విని సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం జరుగుతా ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటే పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కదా. సో అదే సురేంద్ర నాయుడు గారు, రూల్ ఆఫ్ లా పోయింది, రూల్ ఆఫ్ ఫియర్ వచ్చేసింది అనేది ఆయన ఆవేదన, ఆయన ఆందోళన, ఆయన భయం కూడా. వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దల మస్తాన్ రావు గారికి, అదేవిధంగా సోదరి సుజాత గారికి, అదేవిధంగా మోహన్ రెడ్డి గారికి, నాగార్జున గారికి, 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. వాసుదేవన్ వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నిన్న నుండి వింటా ఉంటే ఊసరు వెళ్ళి సిగ్గుపడతాను. ఊసరు వెళ్ళి సిగ్గుపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నిన్న ప్రెస్ మీట్ ఆద్యాంతం సాగింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, రూల్ ఆఫ్ ఫియర్ ఈ రాష్ట్రంలో సాగుతా ఉంది అని ఆయన కళ్ళకు కనపడుస్తా ఉంది అంటే దాని ఆయన చూసే విధానం తప్పు అని నేను అంటున్నాను. ఇప్పుడు గత 5 సంవత్సరాలలో ప్రజలందరూ చూశారు మీరు ఏం చేశారు ఏమేని. ఎవరు కనీసం అమరావతికి మద్దతుగా ఒక 75 సంవత్సరాల ఒక వృద్ధురాలు ఒక పోస్టు పెడితే ఆ పోస్టును ట్రోల్ చేస్తే ఆవిడ మీద కేసు పెట్టి, అదే దారిలో మీరు వెళ్తున్నటువంటి దారిలో దాదాపు 5 సంవత్సరాలు కంటిన్యూగా నిరసన తెలిపిన, ప్రజాయుతంగా నిరసన తెలిపినటువంటి మహిళల మీద ఏ విధంగా మీరు దాడులు చేశారు, 200 మందిని ఏ విధంగా భూములు ఇచ్చినటువంటి రైతుల్ని బలిగొన్నారు చూశాం. అదేవిధంగా నాసిరకం మద్యాన్ని తాపిచ్చి నా అక్క చెల్లెల్ని, సగటు 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నా అక్క చెల్లెల్ని దాదాపు 40,000 మంది మరణానికి కారణమైన ఇప్పుడు రూల్ ఆఫ్ ఫియర్ కనపడలేదా? ఏదన్నా మేము నిరసన తెలిపేదానికి రోడ్డు మీదకి వస్తే కనీసం రోడ్డు మీదకి రానిచ్చారా? నా ఇంటి ముందు నుండి అడుగు బయట పెట్టించారా? అంటే దాన్ని రూల్ ఆఫ్ ఫియర్ అంటారు, దీన్ని కాదు. మేము అధికారంలోకి వచ్చిన రోజు నుండి కూడా ఎవరైనా స్వేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్నారు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. వాళ్ళకు అభివృద్ధి కనిపించకపోయినా లేదంటే ఇంకేదన్నా ఇబ్బంది ఉన్నా ప్రశ్నించవచ్చు. మేము యథేచ్ఛగా అనుమతిస్తున్నాం. అది రూల్ ఆఫ్ ఫియర్ అంటారా? దాన్ని రూల్ ఆఫ్ ఫియర్ అంటారా? రూల్ ఆఫ్ ఫియర్ అంటే వీళ్ళు రోడ్డు మీదకి రాగలిగే వల్ల, పరామర్శలు చేసే వాళ్ళ, రఫా అని బోర్డులు పెట్టుకొని తిరిగే వాళ్ళ. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి దగ్గర పొట్టేలిని ఏటను నరికినట్టు నరికేస్తాము అనేవాళ్ళ వీళ్ళు. రూల్ ఆఫ్ ఫియర్ గాని రాష్ట్రంలో ఉండుంటే
అంటే మనం మాట్లాడుకునే దానికి ఏదైనా మాట్లాడచ్చండి. దాకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ను అమరావతి అని చెప్పారు. ఊసర వెళ్ళి అనడానికి నిదర్శనం కోసం నేను చెప్తున్నాను. ఆ రోజేమో ప్రతిపక్షంలో మీరు అమరావతి, చంద్రబాబుకి ఇల్లు లేదు, నాకు ఇల్లు ఉంది, నేను ఇక్కడే అమరావతిని కడతాను అన్నది. మిమ్మల్ని నమ్మి 151 సీట్లు ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటారు. అదే శ్మశానం అంటారు, అదే ఎడారంటారు, అదే వేశ్యల రాజధాని అంటారు, ఎన్నో మాట్లాడుతుంది. దాని తర్వాత ఉగాది ఇంకా రాలేదా వాసుదేవన్ గారు? ఉగాది రాలేదా ఇంకా? ఉగాదికంతా మేము వైజాగ్ వెళ్ళిపోతా అన్నారు కదా, ఇంకా ఉగాది రాలేదా? మరి వైజాగ్ వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? న్యాయ రాజధాని కర్నూలు అంటారు కదా, మరి కర్నూలు వాళ్ళకి ఏమి సమాధానం చెప్తారు? ఈరోజు ఐఎమ్ స్టాండ్ విత్ మావిగన్ అన్నారు, సంతోషం. మరి ఆ రోజు ఐఎమ్ స్టాండ్ విత్ 3 రాజధానులు అన్నారు కదా, మరి ఏ స్టాండ్కి నిలబడ్డారు? అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి స్టాండ్ అంటారు, అది పోయా. 3 రాజధానులు అంటారు, 3 రాజుల స్టాండ్ పోయా. ఈరోజు మావిగన్ ఐఎమ్ స్టాండ్ విత్ మావిగన్ అంటున్నారు. ఏ స్టాండ్ మీద నిలబడతారు వాసుదేవన్ గారు? నాకు అర్థం కాలేదు. అంటే నేనేమంటానంటే ఇలాంటి ఊసరవిల్లి రాజకీయ నాయకుడు ఎవరు కూడా చేయకూడదు. నష్టమో కష్టమో ఒక మాట నిలబడితే ఆ మాటకి నిలబడిపోవాలి, కష్టం గాని నష్టం గాని. మావిగన్ మారీచుల కపట నాటకాలు సాగనీవం. ఇక్కడ లక్ష్మణుడు లేడు, రాముడు లేడు. ఇక్కడ లక్ష్మణుడు రాముడు లేవు. ఏదో వీళ్ళు వేసినటువంటి ఎరకి మారీచుడు వేసినటువంటి ఎరకి సీతమ్మ తల్లి బలైపోయి వెళ్ళిపోయింది చూడండి. ఆ విధంగా ఇక్కడ మావిగన్ మారీచుల వేషాలని ఎవ్వరు ఈడ విశ్వసించరు. అందుకే ప్రజలు తగిన శాస్తి మీకు చేశారు. ఇంకన్నా మారండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు పరామర్శలు వెళ్ళొచ్చు, తప్పులేదు. పరామర్శలు ఎలా వెళ్తారండి? ఇందాక మీ కూటమి భాగస్వామ్య పక్షానికి చెందిన సుజాత గారు రౌడీ షీటర్లకి, గంజాయి బ్యాజెంట్కి ఎలా వెళ్తారు? ఆవిడ అన్నమాట అదే సార్ నేను అంటున్నా. నా సోదరి చెప్పిన దానికి ఎక్స్టెన్షన్. ఇప్పుడు మీరు పరామర్శించి వెళ్ళొచ్చు, తప్పులేదు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఇంటికి కోతవేటు దూరంలో ఒక బిడ్డను, నా అక్కను ఇబ్బంది పెట్టద్దు అంటే ఆ అమర్నాథ్ గౌడ్ పసిబిడ్డని పెట్రోల్ పోసేసి కాల్చేశారే. 5 సంవత్సరాలు మీకు టైం దొరకలేదు సార్ ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి? ఓంకార్ ఒకే సెకండ్ సార్ ఒకే ఓంకార్ ని పరామర్శించేదానికి మీకు టైం దొరకలేదా? సలీమును పరామర్శించేదానికి టైం దొరకలేదా? మోహన్ రెడ్డి గారిని పరామర్శించడానికి టైం దొరకలేదు. ఆయన అడుగుదాం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ గురించి మాట్లాడారు. 5 సంవత్సరాలలో నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు మళ్ళీ వస్తా, ఎందుకంటే మీరు పరామర్శించుంటే మోహన్ రెడ్డి గారు అడుగుదాం. అధికారంలో ఉన్నప్పుడు ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ మీదే మాట్లాడారు, చూద్దామండి. సార్ పీసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ మీద మాట్లాడారు. వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ముఖ్యమంత్రిగా బాధ్యత చేస్తా ఉన్నాడా? సార్ రైతులను గాలి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చేస్తా ఉన్న పాలన ఏమిటి అని అంటే, ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ అవినీతి, దోపిడీ, రెడ్ బుక్. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యం. సో మోహన్ రెడ్డి గారు, మీరు చాలా నిదానంగా మొత్తం గొలుసు కట్టుగా మాట్లాడేస్తుంటారు, కానీ అడిగిన ప్రశ్న వరకు కన్ఫైన్ అయ్యి మాట్లాడండి. వాళ్ళు అడిగిన వాటికి భిన్నమైన ప్రశ్న నేను ఒకటి వేస్తాను. సరే, అమర్నాథ్ గౌడ్, సలీము, ఇంకో 2-3 కుటుంబాల గురించి వారు చేసిన ప్రస్తావన న్యాయమైనది, సమంజసమైనది. ముఖ్యమంత్రి హోదాలో ఉండే 5 ఏళ్ల పాటు మీ ఇంటికి కోతవేడు దూరంలో ఉన్న వాళ్ళకి కూడా మీరు వెళ్ళలేకపోయారు. ఖచ్చితంగా వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళు అడగనిది ఇంకోటి ఉంది. కాదంబరి జత్వానిని పిలిపించుకొని మీ స్టైల్లో బుగ్గలు పుణికి తలని మీరి, ఏమ్మా మా పిఎస్ఆర్ ఆంజనేయులు, మా కాంతిలాల్ రాణా, మా విశాల్ గున్ని వల్ల నీకు ఇబ్బంది కలిగిందా? ఒకవేళ అదే కనుక జరిగితే నీ కన్నీళ్లు తోడటానికి జగనన్నగా నేను వచ్చాను అనే మాట ఆయన అనుంటే ఇవాళ ఇన్ని మాటలు చేత అనిపించుకునే పరిస్థితి వచ్చేది కాదు కదా మీకు, మోహన్ రెడ్డి గారు.
నమస్తే వాసుదేవన్ గారు, మీకు సురేందర్ గారికి, అదేవిధంగా మస్తానరావు గారికి, సుజాత గారికి, అదేవిధంగా మా సోదరుడు నాగార్జున గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు జత్మలాని గారి పరిస్థితి జత్వాని కాదు, కాదంబరి జత్వాని. కాదంబరి జత్వాని హీరోయిన్ కదా మీరు చెప్పేది? హీరోయిన్ అదే. ఆయన గురించి దేశమంతా చూసినారు, జిందాల్ వారి పైన కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి పనితో పాటు అదే విధంగా అధికారం పోయిన తర్వాత, అధికారం ఉన్నప్పుడు ఈ సంఘటన బయటకు వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోతే తప్పే అనుకోవచ్చు. అధికారం పోయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి కావాల్సినట్టు ఎక్కడెక్కడ రాష్ట్రంలో దేశంలో ఉన్నారో వాళ్ళందరినీ వీళ్ళు పిలిపించుకొని మా మీద కేసులు పెట్టించడానికి వాళ్ళు పనిచేసినారు తప్ప ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు. ఇప్పుడు ఎందుకు కాదండి, అమరావతిలో గంజాయి బ్యాచ్ వాళ్ళు అల్లరి చేస్తే వెళ్ళి పరామర్శిస్తారు. ఆ కాదంబరి జత్వాని వేరే రాష్ట్రం ఆడపిల్ల, భాష రాదు, వచ్చి ఇక్కడ ఇబ్బంది పడింది 3 IPSల కారణంగా, వెళ్ళి మీ స్టైల్లో పరామర్శిస్తే మీకు కనీసం ఇంకో 4-5 సీట్లు ఎక్కువ వచ్చి ఉండేమోగా 11కి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇష్యూ బయటికి రాలేదు కదా అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మనమైనప్పుడు నాకు అర్థం కాదు, మోహన్ రెడ్డి గారు చేయించిందే మనమైనప్పుడు రాలేదంటే ఎట్లా అండి? మన సీఎం మనం చేయించినామనేది కూడా ఎట్లా? వీళ్ళు ఏ ఆఫీసుల మీద ఇలా కసిందో ఆఫీసులను ఉద్దేశంగా దృష్టిలో పెట్టుకుని వీళ్ళు చేసినారు. వాళ్ళ ప్రవర్తన కూడా మనం చూడాలి కదా, అవతల ప్రవర్తన ఏ విధంగా ఉందనేది కూడా మనం గమనించాలి కదా. వాళ్ళు పోయి జిందాల్ కంపెనీ వాళ్ళ మీదనే కేసులు పెట్టారు, వాళ్ళ నా మీద రకరకాలు చేసినారు అనే విధంగా చేసినారు. అంటే ఎవరిని పెడితే వాళ్ళు మీ మీద, నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పెడతారు వచ్చే వాళ్ళు కేసులు. వాళ్ళందరినీ మేము మనం పరామర్శిస్తామా? అది కాదు కదా, అది సబ్జెక్ట్ అదైతే కాదు. కాకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయాలని చేసినారు తప్ప ఇంకోటి ఉండదు. వీళ్ళు ఏదో చెప్తున్నారు శవ రాజకీయాలంట, ఇంకోటి అంట. పాలన చేయండి బాబు అంటే శవాలను చేసి రోడ్డు మీద తీసుకొచ్చి బైకుల్లో తీసుకుపోయి బయటికి తీసుకుపోయి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను కూడా దొరకకుండా చేసి ఆ తల్లి వచ్చి గౌరవాన్ని కొట్టుకుంటే రోడ్లు దాదాపు 40 రోజులు దాంతో కావచ్చింది. అలాంటి శవ రాజకీయాలు మీరు చేస్తుంటే, ఆ శవ రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ కుటుంబాలు బాధపడుతుంటే, ఆ బాధపడుతున్నటువంటి కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పరామర్శించి మానసిక ధైర్యాన్ని ఇస్తే, ఆ ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత మీరు ఒకరు పిలిపించుకొని మహానటులలాగా డ్రామాలాంటి పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళని ఓదారుస్తారు. మళ్ళీ మీకు ఆపోజిట్ గా ఇంకొక ఆయన వచ్చి వాడు రేపు చేసినాడు, ఒక మేనగోడలు తీసుకున్నాడు, 3 రోజులు ఇంట్లో పెట్టుకొని రేపు చేసినాడు, అలాంటి వ్యక్తిని మీరు ఎట్లా పరామర్శిస్తారని చెప్పి ఇంకొక మహానటుడు వచ్చి విమర్శిస్తారు. మరి ఇదంతా బాగానే ఉంది. తర్వాత ఆ అమ్మాయి చెప్తుంది, ఆ అమ్మాయి ఏమని, నాకు పెళ్లి అయిపోయింది, నాకు పిల్లలు ఉన్నారు, నా పంచాయతీ మీకు ఎందుకు వేస్ట్ పంచాయతీ. ఓ ప్రశ్న, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అర్జెంట్ గా నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి 5 అంశాలు హేరాం అంటూ మాట్లాడి ఏంటి? రాష్ట్రంలో గడిచిన వారం 10 రోజులుగా చూస్తుంటే మతరాజుకి ఇప్పటివరకు మన రాష్ట్రం కేవలం కులాలకే పరిమితమై కులాల మధ్య కొట్టుకున్నాం. ఇవాళ మతాన్ని కూడా తీసుకొచ్చేసాం. జడా శ్రావణ్ కుమార్ గారు ఏలూరులో ఏర్పాటు చేసిన సభలో దానికి కొంచెం మతం రంగు అంటింది. దానికి అంతకుముందు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడింది. ఆ కాంట్రవర్సీ పెరిగింది, కేసులు పెట్టారు, కొందరిని నిన్న అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్లారు. సో ఇప్పుడు అర్జెంటుగా రాముడి గురించిన ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చిందండి? ఇప్పుడు మీరు ఒకవేళ హే రామ్ అన్నా మిమ్మల్ని పరిగణలోకి తీసుకోరు హిందువులు అనే మాట వీళ్ళు అంటారు. మీ దగ్గర సమానం ఉండదు. ఒక్క నిమిషం అండి, మీ దగ్గర సమానం ఉండదు. తిరుపతిగా మనం కలిసి వెళ్ళము, అక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేప్పుడు దంపతులు ఇద్దరు కలిసి వెళ్ళాలి. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఉన్నారు, ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మీరు అందరి వారు అయినప్పుడు సతీ సమేతంగా వెళ్తారు, సమర్పిస్తారు. మనం ఎన్నడూ చేయలేదు, మీరు ఒక్కరే వెళ్ళారు, ఎన్నడూ చేయలేదు. ఇట్లాంటి వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలన్నా ఈ మధ్య బొట్లు పెట్టుకొని హే రామ్ అనుకుంటూ ఇలా తిరుగుతున్నారు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే పుష్కరాలకు వెళ్ళి అక్కడ పుష్కరాల్లో వాళ్ళ తండ్రికి ఏమంటారు పెడతారు కదా, పిండం ప్రదానం, ఆ ప్రదానం చేయడం జరిగింది. అక్కడ పండితులు వచ్చినారు, పూజలు చేసినారు, అన్ని జరిగినాయి. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అనేక కార్యక్రమాలు ఆయన మాట్లాడి ఆయన ప్రసాదం తీసుకొని ఇట్లా వేసుకొని చేయి తుడుచుకుంటే వీళ్ళు ఏమంటారంటే ప్రసాదం పారేస్తారని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్లకు ఆంధ్రప్రదేశ్ లో 3-4 పార్టీలతో పాటు ఎనలిస్టులు కావాల్సినంత మందితో పాటు రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి పార్టీలు అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడిగిన ప్రశ్న అది కాదు. సరే మళ్ళీ హేరామ్ అనే పదం వాసుదేవ్ గారు హేరామ్ అనేది పదం గురించి మీరు చెప్తున్నారు. అది మామూలుగా రాష్ట్ర
రాష్ట్రంలో ఉన్నటువంటి ఊతపదంలో అది హే రామ్ అనేది ఏ శివ అనేది ఇవన్నీ మామూలే కదా. ఎవరైనా ఏదైనా ఇబ్బంది స్వామి అనేది శివ అనేది రామ అనేది మామూలుగా మాట్లాడతారు. అందులో ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినటువంటి తప్పులు పట్టడము అది తప్పులు పట్టాల్సినంత అవసరం లేదు కదా. నాగార్జున గారి దగ్గరికి వద్దాం, ఒక నిమిషం నాగార్జున గారి దగ్గరికి వద్దాం. ఎందుకంటే సీనియర్ మావిగన్ ఒకటి చెప్తాం, మావిగన్ గురించి చెప్తున్నారు. మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో భాగమే ఈ మావిగన్ అనేది. మచిలీపట్నం నుండి గుంటూరు వరకు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. 45 లక్షల కుటుంబాలు ఉన్నటువంటి మావిగన్ అనే రాజధాని బ్రహ్మాండంగా ఉంటుంది. 110 కిలోమీటర్లు ఉన్నటువంటి రాజధాని బ్రహ్మాండంగా ఉంటుంది. 29 గ్రామాలు 1,50,000 మంది ఉన్నటువంటి ప్రాంతమే మన రాజధాని కాదు. రాష్ట్ర 5 కోట్ల మందికి రాజధాని, 29 గ్రామాలకు రాజధాని కాదని నాగార్జున గారు మాట్లాడతారు ఇప్పుడు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు 14 నుండి 19 వరకు వెయిట్ చేశారు. మీరు రైట్, ఒక మాట సీనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడి చూద్దామండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సీనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడించు. కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారాదార్బాలు కొట్టింది నువ్వు, రౌడీలు పెట్టుకుంది నువ్వు, మా వాళ్ళ రౌడీ షీట్లు అన్నారు. నిజంగా ఎన్టీఆర్ గారు బతుకుంటే, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయన ఉండింటే, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారాదార్బాలు కొట్టింది నువ్వు, రౌడీలు పెట్టుకుంది నువ్వు, మా వాళ్ళ రౌడీ షీట్లు అన్నారు. నిజంగా ఎన్టీఆర్ బతుకుంటే ఆయన కూడా రౌడీ షీటర్ అనేవాళ్ళేమో అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన. అవునేంటి మీ ఒక నిమిషం అండి మీ స్లోగన్ ఆయన తీసుకోండి. మీరు కదా రాముకి మీకు కదా రాముడి మీద పేటెంట్ మీకుంది కదా, చాలా ఆయన ఇచ్చేసారు ఆయనకి పేటెంట్ మీరు. సరే, చాలా సంతోషం సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయడు, ఆయన అసలు దేవుడే కాదు, నేను మళ్ళీ గర్వాపస్ లాగా హిందువులో కన్వర్ట్ అవుతున్నాను, నాకు యేసు ప్రభుకి ఎటువంటి సంబంధం లేదు, నేను శ్రీరాము. మరి ఇంక అదే ఇప్పుడు సోదరులు చెప్పలేదు సార్. ఇప్పుడు అధికార ప్రతినిధి గారు ఏమన్నారు, మా ద్వారా ఎప్పుడో మారారు, హిందువుగా కన్వర్ట్ అయ్యారు. ఆ రోజు 2-3 స్వామీజీలు అక్కడ పెట్టి మునిగారు, తేలారు, మంత్రాలు చేయించుకున్నారు. ఈ రోజు మా వాడు హిందూగాను మారని చెప్పి వాళ్ళ అధికార ప్రతినిధి చెప్తున్నాడు. ఆయన అదే చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గర్వాపస్ అయ్యారు. క్రిస్టియన్లు దేవుడే కాదు, ఆయన నమ్మాల్సిన అవసరం లేదు, రాముడే నిజమైన దేవుడు అని చెప్పి గర్వాపస్ అయ్యారని చెబుతున్నారు మీరే. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మనందరి రాజ్యం ఇది, మనందరి దేవుడు రామచంద్రుడు, మేము స్వాగతిస్తున్నాం. పార్టీలకు అతీతంగా మేము స్వాగతిస్తున్నాం. భిన్నాభిప్రాయాలు ఏమీ లేవు, మాకు భిన్నాభిప్రాయాలు ఏమి లేదు. మొదటిది. రెండోది, సాయి కృష్ణ గారి గురించి ఇందాక మీరు మా సోదరు మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ మిత్రులు మాట్లాడారు, ఇందాక మీరు మాట్లాడారు సార్. ఇక్కడ మనం అసలు గమనించాల్సింది ఏందయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ తల్లిని పరామర్శించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు సార్. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే, మేము ఏమైనా తప్పులు చేస్తే మమ్మల్ని విమర్శించండి, మేము చేతనైతే అది సరిదిద్దుకుంటాం, చేత కాబట్టి మేము సారీ చెప్తాం, మీరు ప్రశ్నించడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ప్రశ్నించాలనే మేము కోరుకుంటాం అని చెప్పడం జరిగింది. సాయికృష్ణ తల్లి దగ్గర పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు, ఇచ్చేసారు, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాట లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీని పిలిపించుకొని మాట్లాడారు. ఏం మాట్లాడో ఒక్కసారి మీరు గమనించాలి సార్. నారా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మాట్లాడకపోయినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మాట్లాడిన ఇంటెన్షన్ ఏంది, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడిన ఇంటెన్షన్, రెండు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కుల ప్రస్తావన అవసరం లేదు, కులాల మధ్య చుచ్చుబెట్టాల్సిన అవసరం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు సాయి కృష్ణ చేసిన దాన్ని ఎక్కడా సమర్థించలేదు. అది కూడా చెప్తా సార్, మీరు నాకు సమయం సమర్థించాడు, సాయి కృష్ణని సమర్థించాడు. ఇక్కడ మనం ఎవరికి న్యాయం చేయాలి? సాయి కృష్ణ గారి తల్లికి న్యాయం చేయాలి. ఏ విధంగా న్యాయం చేయాలి? భారత రాజ్యాంగం ఆమెకి భారత రాజ్యాంగం ప్రకారం అన్యాయం జరిగింది కాబట్టి ఆమెకి మనం డెఫినెట్ గా న్యాయం చేయాలి. ఎన్ని మర్డర్లు చేసినా, ఎన్ని విధాలు చేసినా కానీ, ఎన్ని మర్డర్లు చేసినా, ఎన్ని ఇది చేసినా కానీ లాకప్ డెత్ అనేది, చంపడం అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళ మదర్ కి అన్యాయం జరిగింది, డెఫినెట్ గా దానికి న్యాయం చేయాలి. దానికి మా పార్టీ స్టాండ్ అయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నా సార్. సార్ ఇంతతోనే మాట్లాడారు కదా సార్, మీరు విజువల్ చూస్తున్నారు సార్, నాకు సమయం ఆవిడతోనే మాట్లాడుతున్నారు, వాళ్ళ మదర్ తో మాట్లాడుతున్నారు సార్. నాకు సమయం ఇవ్వండి అని చెప్తాను.
ఇక్కడ రెండు aspects. ఆబాయా, నా టైం కూడా మీరు తీసుకున్నారు, నాకు అర్థం కాదు. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే అవకాశం కూడా మీరు ఇక్కడ నాగార్జున గారు జగన్మోహన్ రెడ్డి గారి సాయి కృష్ణ గారు ఆగండి, ఈయన ఏం చెప్తారో విందాం. ఆగండి. జగన్మోహన్ రెడ్డి గారు సాయి కృష్ణ గారి తల్లిని పరామర్శించడానికి రెండు కోణాల్లో మనం చూస్తే, మొదటి కోణంలో వాళ్ళ తల్లిని పరామర్శించి అక్కడ న్యాయం చేయమంటంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక అపోజిషన్ పార్టీగా ఆయన వెళ్ళి చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం, ఇబ్బంది ఏమి లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బయటకు వచ్చి ఆయన పసిబిడ్డ, చిన్న వయసు, ఏదో 4 మర్డర్లు చేశారు, 2 మానభంగాలు చేశారు, లేదా ఒక 23 కేసులు ఉన్నాయి, దానికే ఇది అన్న విధంగా అతన్ని వెనకేసి రావటం కరెక్ట్ కాదు అని చెప్తున్నావు. అతను చంపడం రాంగే, డెఫినెట్ గా శిక్షించాలి. అది ఎవరున్నా ఎంత పెద్ద ఆఫీసర్ ఉన్నా శిక్షించాలి. దాంట్లో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంతవరకు క్వశ్చన్ చేయడం మాకు అసలు సమస్య కాదు సార్. బయటకు వచ్చి పసిబిడ్డ ఏదో ముచ్చడేసిన వాళ్ళ గురించి చంపారు, లేదా ఒక మర్డర్ చేశాడు, ఒక మానభంగం చేశాడు, మహా అయితే స్నేహితులు కూడా తీసుకెళ్లి చేపించాడు అని ఇలా మాట్లాడితే కరెక్ట్ కాదు. మాట్లాడతా కులాల మధ్య గతంలో కమ్మ కాపుల మధ్య పెట్టిన చిచ్చు కలపడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఇదే రోజు కమ్మ కాపుల మధ్య గొడవలు పెట్టడానికి కేవలం మీరు ఆడుతున్న నాటకాలు. దాంట్లో భాగంగానే అది అయిపోయిన మరుక్షణమే మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. ఇదే జరిగింది. ఇది జరిగిన తర్వాతే కాపులు పెట్టి కాపు మహానాడు, ఇంకో మహానాడు అని చెప్పి వైసీపీ కాపులు మొత్తం మీరు మీటింగ్లు పెట్టున్నారు కదా. దీని ఉద్దేశం ఏంటి? మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. అలా మాకు తెలియదు అనుకున్నారా? ప్రజలు చూడదనుకున్నారా? ఇందాక సార్ చెప్పినట్టు, వాసుదేవుడు గారు చెప్పినట్టు, కులాల మధ్య మతాల మధ్య ఈ చిచ్చులు మాత్రమే మీరు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? సాయి కృష్ణ గారి తల్లికి న్యాయం చేయాలని డెఫినెట్లీగా మీరు అడగడం తప్పులేదు. మేము న్యాయం చేయకపోతే మీరు మమ్మల్ని నిందించడం కూడా తప్పులేదు. దీని వరకు మేము కాదను సార్. ఇంకపోతే లా అండ్ ఆర్డర్ గురించి సార్, ఏంటి సార్ లా అండ్ ఆర్డర్? గతంలో మీ కార్యకర్త అయ్యా జగనన్న మీరు మద్యం అమ్ముకున్నారు, కనీసం క్వాలిటీ గల మద్యం అమ్మండి అయ్యా అని చెప్పి పెద్దిరెడ్డిని మీ కార్యకర్త క్వశ్చన్ చేస్తే పొద్దున్న డెడ్ బాడీ దొరికిందన్నా. మీ కార్యకర్తలకు మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారు? డబ్బులు ఎంత వాల్యూ ఇస్తారు? నాగార్జున గారు, ప్రశ్న, కూటమి ప్రభుత్వంలో మీరు భాగస్వామి పక్షం, మీరు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పూర్తి సంతృప్తితో ఉన్నారా? బ్రహ్మాండంగా దివ్యంగా పరిపాలన సాగుతోంది, దేదీప్యమానంగా వెలిగిపోతుంది రాష్ట్రం అనే మాటను మీరు విశ్వసిస్తున్నారా? నేను నమ్ముతాను సార్. ఇంకోటి ఏంటంటే సార్, నేను దానికి కొంచెం ఏకీభవించలేదు. ఎందుకంటే నిజంగా శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి అంటే, మేము ఇలాంటి వాళ్ళు ఇది చేస్తామంటే, ఏ ఒక్క వైసీపీ కార్యకర్త అయినా సరే మేము గెలవంలోనే మిమ్మల్ని అందరినీ రప్పా చేస్తాం, గంగమ్మ జాతరతో శాంతి భద్రతల విషయంలో మీరు సంతృప్తిగా ఉన్నారా? చెప్తున్నాను కదా, ఎందుకు లేని కూడా చెప్తున్నాను. సార్ మొత్తం కమిట్ చేయాలి, మొత్తం కమిట్ చేయండి. ఎందుకు లేనని మీరు అడగాలి. ఎందుకు లేనంటే వైసీపీ సోదరుల బయటకు వచ్చి మేము గెలంలోని మిమ్మల్ని రప్పా చేస్తామన్నా మేము చూస్తా కూర్చోండి. మూడు రాజధానులు మాట్లాడలేదు. మోహన్ రెడ్డి గారిని లీడ్ చేయండి ప్లీజ్, కాసేపు మీరు అది క్లియర్ చేయండి. మావిగన్ను రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మేము మావిగన్తో పాటు నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తున్నాం అన్నారు. మీరు అమరావతితోనే రండి అంటున్నారు. మేము 24 అదే చేస్తున్నాం కదా. మేము 24లోనే అమరావతి రాజధాని అని పెట్టి ఎలక్షన్కి వెళ్తే మాకు ఎన్ని సీట్లు చూస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విలేకరులు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పకుండా పారిపోయాడు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వైజాగ్ లో ఉన్న ప్రజల్ని నేను మోసం చేశాను, నన్ను క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటున్నా. అలాగే కర్నూలులో ఉన్న ప్రజల్ని నేను మోసం చేశాను, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని కాళ్ళు పెట్టుకున్నా అని చెప్పి మొదట జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ గురించి మాట్లాడే ముందు మేము మాయ చేశాము, మీకు క్షమాపణ చెప్తుందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కానీ 3 రాజధానులు చెప్పి మీరే మాట్లాడారు కదా, మీకేం న్యాయం చేస్తారు? మస్తానరావు గారు అక్కడ ఇన్వెస్టర్లు సార్ ఆగండి, వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. మస్తానరావు గారు ఇప్పుడు 3-4 అంశాలు ఆయన టచ్ చేశారండి. ఇప్పుడు ఇంత హఠాత్తుగా వచ్చేసి ఇవన్నీ మాట్లాడాల్సిన నెసిటీ ఏమొచ్చింది ఆయనకి? అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు కూటమి పక్షాలన్నీ కూడా చాలా బలంగా ఒక మాట